దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదు నీవు నేను ఎరుగుదును. ఈ మాటలు పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడికి ఆత్మలో పరవశమైనప్పుడు తెలియజేస్తున్న మాటలు ఇవి. ఇంకా ఎఫెససు సంఘం గురించి మాటలు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. రెండవ వచనంలో కూడా చక్కటి మాటలు రాయబడ్డాయి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అదే మాటలు ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా. నీవు సహనము కలిగి నా నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇది ఎఫెససు సంఘాన్ని గురించి యోహాను భక్తుడికి తెలియజేస్తున్న మాటలు ఇవి. ఈ రోజుల్లో సహనం లేదు, సహనాన్ని కోల్పోతున్నారు చాలామంది. కానీ ఎఫెససు సంఘం గురించి చెప్పడం మాట్లాడంటే, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. అలాగే నువ్వు సహనము కలిగి భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. నిజంగా నీ గురించి, నా గురించి దేవుడు మాటలు చెప్తే ఎంత బాగుండు. ఈరోజు ఎక్కడ చూసినా సహనాన్ని కోల్పోతున్నారు. సహనం ఏమాత్రం కూడా ఉండట్లేదు. వెంటనే కోపాన్ని వ్యక్తపరిస్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అలాగే మన సమాజంలో కానీ ఆయా పరిస్థితుల మధ్య మనం సహనాన్ని వ్యక్తపరిచే పరిస్థితి వచ్చినప్పటికీ సహనాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ సహనం గురించి దేవుని వాక్యం మాట్లాడుతుందంటే, ప్రేమ దీర్ఘకాలము సహించునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా ప్రేమ ఉన్నట్లయితే అక్కడ సహనం ఉంటుంది. సహనం కలిగి భారం భరించినట్లుగా ఎఫెససు సంఘం గురించి దేవుడు ఎరిగిన మాటలు, ఎంతో ప్రోత్సహించే మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు. హన్నా జీవితంలో మనం చూసినట్లయితే, హన్నా కూడా సహనాన్ని కోల్పోయేటట్లుగా తన తోటిదైనటువంటి పెనిన్న ఎంతగానో విసిగించింది, కోపాన్ని గురి చేసేటట్లు ప్రవర్తించింది. ఈ హన్నా గురించి మీకు తెలుసు కదా. ఎఫ్రాయిము గోత్రికుడైన ఎల్కానా భార్య, ఆమెకి సంతానం కలగలేదని తన తోడుదైనటువంటి పెనిన్న ఎంతగానో విసిగించింది, కోపానికి గురి చేసింది. అలా మనోవేదనతోనే ఆ భారం భరించింది. సహనంతోనే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. భోజనం మాని ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసింది. తద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ సహనాన్ని చూసిన దేవుడు సమూయేలు లాంటి గొప్ప శ్రేష్టమైనటువంటి బిడ్డని అనుగ్రహించాడు. కాబట్టి మనం సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. సహనం అనేది ఏదో వింటే వచ్చేది కాదు. ఇది మన జీవితంలో అనుభవించినప్పుడు సహనాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. సహనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి ప్రేమ ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజుల్లో ప్రేమ లోపించిందని బట్టే సహనాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మన జీవితాల్లో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహనం ద్వారా మనం అనేక మందిని మనం సంపాదించుకోవచ్చు ప్రభు కోసం. మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా, మన జీవిత స్థితి ద్వారా అనేక మందిని ప్రభు వైపు తిప్పచ్చు. అలాగే కుటుంబాల్లో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే సహనాన్ని కోల్పోవడం వల్లే. సరిగా అర్థం చేసుకోకపోవడం, మాటకి మాటకి చిరాకు పడిపోవడం, కోప్పడడం, ఏమాత్రం కూడాను ఓపిక నశించిపోవడం, ఇవన్నీ కూడా అసహనానికి లక్షణాలు. కాబట్టి మనం సహనం కలిగిన వారంగా ఉండాలంటే ప్రభుతో అనునిత్యము సంబంధం కలిగి ప్రేమ అనే లక్షణాన్ని మనం ధరించుకుంటూ యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగిన వారంగా ఉంటూ మనం జీవిస్తున్నప్పుడు మరి సహనాన్ని మనం చూపించగలం.
నువ్వు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలాంటి సాక్ష్యం ప్రభువు నీ గురించి నా గురించి చెప్తే మన జీవితంలో అంతకన్నా ధన్యత మరొకటి ఉండదు కదూ. కాబట్టి మన జీవితంలో కూడా విసిగించే పరిస్థితులు ఎదురవుతుంటాయి, కోపించే పరిస్థితులు ఎదురవుతుంటాయి, అసలు మన నెమ్మదిలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి, కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే. అలాంటి సమయంలో కూడా సహనంతో మనం ఎదుర్కొన్నప్పుడు మనం వారిని ప్రభు కొరకు సంపాదించగలం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. సహనాన్ని, ఓర్పును, ప్రేమను కలిగి, ముఖ్యంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రభు కొరకు వారు సంపాదించగలం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ప్రేమ కలిగి సహనంతో ప్రభువా అనేక మందిని ప్రభువా మేము తప్పగలిగే సాధనలు మమ్మల్ని వాడుకో ప్రభువా. ఎఫెసు సంఘం గురించి మీరు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట ప్రభువా. మా జీవితాల్లో కూడా అలాంటి సహనాన్ని, అలాంటి నెమ్మదిని, అలాంటి ఓర్పును మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. విసిగించే పరిస్థితులు మా జీవితంలో ఎదురవుతున్నప్పుడు, మా మీద కోపపడేవారు ఎదురవుతున్నప్పుడు, అలాంటి సమయంలో కూడా ప్రభువా సహనం కలిగి ఓపికతో ప్రభువా వాటిని భరించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించి, తద్వారా మా సహనాన్ని ప్రదర్శించి మిమ్మల్ని చూపించేటట్లుగా కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మీ కృప గలాస్తానికి మాకు మేము అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు సహనం కలిగి దేవుని నామము నిమిత్తము భారం భరించి ఏ విషయం అలిసిపోకుండా దేవుని కొరకు గొప్ప సాక్షులుగా జీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.